వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఇలా రేడియేటర్ హౌస్కి వచ్చే పైప్ దగ్గర ఉన్న క్లాంప్ మొత్తం కట్ అయిపోయి అందులో ఉన్న రేడియేటర్ వాటర్ మొత్తం కూలెంట్ ఆయిల్ మొత్తం కింద పోయింది. ఇలా మొత్తం ఇంజిన్ మొత్తం కూలెంట్ ఆయిలే ఉంది. నేను ఫస్ట్ చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాను, మొత్తం అప్పటికే మొత్తం పోయింది. సరే మెకానిక్ షాప్కి వచ్చి ఇలా ఇది కంపెనీ వాడు ఇచ్చారన్నమాట. ఇది కాకుండా మనం వేరే తీసుకొస్తున్నాను. అయితే ఎందుకంటే ఇది విరిగిపోతుంది, అందుకని ఈసారి రౌండ్ షేప్ వచ్చేసి తీసుకున్నాం అనమాట. సో ఇది తీసుకొని ఇదైతే మనం మెకానిక్ చెప్పి బిగించాము. ఇది బిగించిన తర్వాత ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది కూడా. సో ఫస్ట్ బండికి కొత్త బండికి ఇలా ఇది వెంటనే పోవడం అనేది నాకు చాలా బాధ వేసింది అనమాట. అంటే ఎంత బిల్డ్ క్వాలిటీలో ఇచ్చారా అనేసి. అంటే ఇక్కడ రన్ కూడా చేయలేదు, జస్ట్ వచ్చింది తీసుకొని బాడీ పెట్టుకుని వెళ్తుంటే అక్కడ వచ్చే రేడియేటర్ హీట్గా ఇది మొత్తం బాయిల్ అయిపోయి కాలిపోయింది అనమాట. సో ఎంత స్ట్రాంగ్గా వేసారన్నా చూసుకుంటే మనకి షేమ్ అనిపిస్తుంది అనమాట. సో అది కాదని చెప్పి నేను అది పోయింది. దాని తర్వాత తీసుకొచ్చి ఇది వేసి మెకానిక్ అయితే బిగించడంతో ఇలా అయింది. సో ఇది వేసిన తర్వాత అయితే మా రేడియేటర్ వచ్చే వాటర్ కూలెంట్ సరిపోయింది అనమాట, ఎక్కడ ప్రాబ్లం లేకుండా. దానికోసం మా టైర్ అంతా ఇప్పి ఫస్టే దీనికోసం టైర్ అంతా ఇప్పాల్సి వచ్చింది. మొత్తం ఇప్పి మొత్తం దగ్గర మనం సెట్ చేసాము. సో మాకు ఈ మెకానిక్ అయితే ఫ్రీగా చేయించడం అన్నమాట. యాక్చువల్గా షోరూమ్కి ఫోన్ చేస్తే ఏమో వాళ్ళు షోరూమ్కి వచ్చేసింది, మీరు ఎక్కడ ఉంటే ఎలాగని అన్నారు. ఇంకా అంతా మనం బయట వచ్చినప్పుడు వెయిట్ చేయలేం కదా, ఇంకా కనీసి మనమే మెకానిక్ చెప్పి అది మొత్తం ఇప్పేసి మనది రెడీ చేసాము. సో కూలెంట్ మళ్ళీ పోతే రెడీ అయిపోయింది.